నేను చేసిన మిస్టేక్ మీరు ఎవ్వరూ చేయకండి. మీ కెరీర్ స్టార్టింగ్ లో డెఫినెట్ గా మీ రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, లేదంటే సీనియర్స్ అలా ఎవరైనా సజెషన్ అయితే తీసుకోండి. ఒకసారి మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఎలా వెళ్ళాలనుకుంటున్నారు, ఎలా వెళ్తే ఎలా ఉంటుంది, గ్రోత్ ఎలా ఉంటుంది అని. నా లైఫ్ లో నేను చేసిన మిస్టేక్ వల్ల చాలా లాస్ అయ్యాను. మెయిన్లీ టైం లాస్ అయ్యాను. నా ఫస్ట్ జాబ్ వదిలేసినప్పుడు నా శాలరీ ఫస్ట్ 3.5 LP చాలా హ్యాపీగా అనిపించింది వచ్చినప్పుడు. తర్వాత వదిలేసా జస్ట్ కంఫర్ట్ కోసం. జస్ట్ అనకూడదు, కంఫర్ట్ చాలా ఇంపార్టెంట్, బట్ అది వదిలేసా. నేను ఇప్పుడు చేస్తున్న జాబ్ ఉన్నా కూడా ఆ సాటిస్ఫాక్షన్ అయితే అస్సలు రావట్లేదు. ఎందుకంటే మనం చదివింది ఒకటి అవుతుంది, మనం చేసే జాబ్ ఒకటి అవుతుంది. ఇదే పెద్ద ప్రాబ్లం. ఈ జనరేషన్ లో అయితే జాబులు లేవని చెప్పి ఏదో ఒకటి తొందరలో భయంతో వెళ్ళిపోతున్నాం. అదే మన జనరేషన్ కి వచ్చిన ప్రాబ్లం. డెఫినెట్ గా మీరైతే మీ సీనియర్స్ కానీ ఎవరో ఒకరు సజెషన్ తీసుకొని మీ పాత్ అయితే చూస్ చేసుకోండి. దానికోసం తొందరపడకండి. టైం తీసుకొని నిదానంగా ఆలోచించుకొని ఏదైతే బాగుంటుంది, ఫ్యూచర్ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది అనే ఆ పాత్ లోనే వెళ్ళండి. ప్రెసెంట్ గురించి ఆలోచించుకొని దేంట్లో పడితే దాంట్లో జాయిన్ అవ్వద్దండి. చాలా మంది ఉన్నారు, చాలా మందిని చూస్తున్నాం. బీటెక్లు చేసి, డిగ్రీలు చేసి జస్ట్ కస్టమర్ సపోర్ట్ గా వెళ్తున్నారు. అది జస్ట్ మనం ఏదైనా జాబ్ చేస్తున్నామంటే మనం క్వాలిఫికేషన్ కి తగ్గట్టు ఉండాలి. అది మైండ్ లో పెట్టుకొని అయితే ఫస్ట్ చూస్ చేసుకోండి.